నమస్తే వెన్నెలా న్యూస్ టీవీకి స్వాగతం. నేను డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్. మత్తు పదార్థాలకు బానిసైతే బంగారు భవిష్యత్తు కాస్త ప్రశ్నార్థకమవుతుందని శ్రీ సత్యసాయి జిల్లా దిశ డిఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు కొత్త చెరువులో సెబ్ పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ జోలికి వెళ్లబోమని విద్యార్థుల చేత డిఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెబ్ సిఐ కన్నయ్య, ఎస్ఐ రమణారెడ్డి, సిఐ రాజా రమేష్, హెడ్ కానిస్టేబుళ్లు నాగభూషణం, పోలక్క, పీసీలు రామాంజీ, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలను హాని కలిగించే వాటిని వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు. వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారగలరు. డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము, వాటిని అరికట్టేటటువంటి విధానం గురించి కొత్త చెరువు మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి ఒక అద్భుతమైనటువంటి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీటికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మాదక ద్రవ్యాల పైన అవగాహన తీసుకురావడానికి ఈ రోజు ఈ కార్యక్రమం గురించి విశేషాలు చెప్పండి. ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగము మరియు అక్రమ రవాణా వాటిపైన ఈ కొత్త చెరువులో అందరికీ కూడా చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్ఈబి ప్లస్ మరియు పోలీసు అధికారులందరితో కలిసి స్థానిక విద్యార్థుల సహకారంతో ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో చాలా మంది విద్యార్థులని ఈ డ్రగ్స్కి అంటే గంజాయికి తర్వాత కైనీలు గుట్కాలు సరదాగా స్టార్ట్ చేసి వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది సమాజంలో. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థుల్లో చైతన్యం చేయడంతో పాటు అలాగే ప్రజలు కూడా చైతన్యం చేయడానికి ఇక్కడ మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సెబ్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలు ఇంకా ఏమేమి నిర్వహించబోతున్నారు సార్ భవిష్యత్తు? వీటిలో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు టార్గెట్ చేసి కార్యక్రమాలు జరుగుతున్నాయి, డ్రగ్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని అవగాహన కల్పించడానికి ప్రతి స్కూల్లో కూడా చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ స్థానికంగా కూడా ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ఆ తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా కాలేజీల్లో ఏమన్నా సెమినార్స్ లాంటివి ఏమన్నా నిర్వహిస్తున్నారు సార్? ప్రతి కాలేజీలో ఇంటర్మీడియట్ కానీ 10th నుంచి కూడా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని కాలేజీల్లో కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం అందరూ అధికారుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మాదక ద్రవ్యాలను అరికట్టడానికి చేస్తున్నటువంటి కృషి సెబ్ అధికారి శ్రీనివాసరావు గారు ఈ విధంగా చెప్తున్నారు. ఈ కార్యక్రమాల్ని మరింత భవిష్యత్తులో కూడా ప్రతి కాలేజీలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సెబ్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్ తో ఉద్దండం చంద్రశేఖర్, వెన్నెలా న్యూస్ టీవీ, కొత్త చెరువు.